హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. ఈ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ మొబైల్ అండి. కస్టమర్ వచ్చేసి దీనికి బ్యాటరీ చేంజ్ చేసుకొని మన దగ్గరికి వచ్చినాడు. వేరే హోల్సేల్ షాప్లో బ్యాటరీ చేంజ్ చేసుకుంటున్నట 500 తీసుకున్నాడు, ఛార్జింగ్ ఎక్కుతలేట. అయితే కస్టమర్ ఏంటంటే, బ్రదర్ ఈ ఛార్జింగ్ పిన్ వేస్తారంటే చేంజ్ చేస్తాను. ఎంత అయితే అంటే 400 అని చెప్పిన. ఎందుకు 200లో కాదంటే, ఇది మ్యాటర్ ఏంటంటే బోర్డు మొత్తం ఓపెన్ చేసి సెట్కి సెట్ తీసి బ్యాటరీ మన ఛార్జింగ్ పిన్ చేంజ్ చేయాలి. అది మామూలుగా అన్ని రీజన్గా నార్మల్గా అయితే పిన్స్ నోకియా కానీ ఎంఐ కానీ వివో కానీ అవి సింపుల్గా వేయచ్చు. ఈ సామ్సంగ్ మొబైల్ ఏంటంటే ఫస్ట్ డిస్ప్లే తీసిన తర్వాతనే మనం ఛార్జింగ్ పిన్ చేంజ్ చేయడం కుడుతుంది. అలా కాకుండా వేరే రకంగా కుదరదు. తీసేటప్పుడు డిస్ప్లే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కస్టమర్ చెప్పిన నువ్వు కొంచెం రెస్పాన్స్ ఇస్తేనే మనది ఏదైనా అయితే, రెస్పాన్స్ లేకపోతే మన దగ్గర ఏది కాదు బ్రదర్. ఎందుకంటే దీన్ని తీసేటప్పుడు డిస్ప్లే కూడా బ్రేక్ కావచ్చు అని చెప్పిన. వాళ్ళ కస్టమర్ కూడా నాకు తెలిసిన అతనే, మన పాత మంచిలోనే ఉంటాడు. సరే బ్రదర్, ఏదైతే అదే చేంజ్ చేసాడు. కొంచెం మనకు బెటర్ క్వాలిటీగా మనకు 4 రోజులు వచ్చేటట్టు చూడు, పిన్ చేంజ్ చేసి అని చెప్పిన. తీసిన మా ఆన్ ది స్పాట్లో చేద్దాం అంటే దానికి ఒక 1 అవర్ 1.5 అవర్ పడ్డాయి. కస్టమర్ కూడా మంచిగా ఇక రెండు పిన్నులు చేస్తే 3వ పిన్నుకు ఓకే అయిందండి. కానీ పర్ఫెక్ట్గా ఛార్జింగ్ ఎక్కుతుంది. హైలైట్ మ్యాటర్ ఏంటంటే దీనికి లాక్ బటన్ నొక్కితే రెడ్ కలర్ లైట్ వస్తుంది అన్న సంగతి కూడా తనకు తెలియదట. నేను ఇదేం సామ్సంగ్ ఛార్జింగ్ పెట్టి స్క్రూస్ ఎక్కియంగా ఏంటంటే బటన్ క్లిక్ చేయగానే దానికి రెడ్ లైట్ వస్తుంది. ఈ రెడ్ లైట్ ఎందుకు వస్తుందని అతను అడిగితే నాకు కూడా తెలియదు బ్రదర్, నువ్వు చెప్పాక. కానీ అతను కూడా ఖుషి అయినా, మొత్తం షాక్ అయిపోయాడు. బటన్ నొక్కితే రెడ్ లైట్ వస్తుంది. ఈ మోడల్ కూడా ఇప్పుడు లోకల్ నాన్ లోకల్, కానీ ఇది వెరైటీగా ఉంది. మొబైల్ కూడా చాలా బాగుంది. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఛార్జింగ్ పిన్ చేంజ్ చేసిన కస్టమర్ కూడా ఖుషి అయ్యండి. లైట్ వచ్చినాక ఆయన కూడా మొత్తం హ్యాపీగా ఉండదు. నాకు కూడా తెలియదు బ్రదర్, ఇన్ని సంవత్సరాల పంట పడుతున్నా అన్నాడు. మనం దాన్ని ఏమైనా బోర్డులో ప్రాబ్లం ఉంటే అది క్లీన్ చేయవచ్చు, దానివల్లనే ఓకే కావచ్చు. అని మన షాప్ వచ్చేసి మంచిర్యాల స్టేషన్ రోడ్, గాంధీ పార్క్ కూడా నివీస్ వెళ్ళిపోయినట్టు. మన దాంట్లో ఎవరికైనా షాపు తెలిసినా తెలిపినా కొంచెము నా నెంబర్ పైన లింక్ పెడతాను, నెంబరు యూట్యూబ్లో పెడతాను వీడియో. ఎవరన్నా మనకు మొబైల్ రిపేర్ ఉంటే ఫ్రెండ్స్లలో ఫ్యామిలీలో ఎవరైనా రిపేర్ ఏమైనా మొబైల్స్ ఉంటే మన దగ్గర కాంటాక్ట్ అవ్వండి. మన సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అన్నీ అవైలబుల్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్.